గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఇంకో చిన్న కేస్ స్టడీ తీసుకున్న చిన్న ప్రాబ్లము. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు స్ప్లిట్ ద ఈవెన్ అండ్ ఆడ్ ఎలిమెంట్స్ ఇంటూ టూ డిఫరెంట్ లిస్ట్ ఇన్ ద రన్ టైమ్. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంది అని అంటే సింపుల్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఒక లిస్ట్ని తీసుకోవాలి. ఏదైనా ఒక లిస్ట్ ఏ అనే లిస్ట్ తీసుకుంటున్నాను, ఎంటీ లిస్ట్. స్టెప్ 2 మనం ఏం చేయాలి అని అంటే రన్ టైంలో తీసుకోవాలి. రన్ టైంలో మీకు 4 ఎలిమెంట్స్ కావాలన్నా 5 ఎలిమెంట్స్ కావాలన్నా 3 అంటున్నాను. ఇప్పుడు నేను 1, 4, 7 అనే ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాను. చేసినప్పుడు ఏమవుతుంది, ఆడ్ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని మనము సెపరేట్ చేయాలి. ఫస్ట్ మనం ఈవెన్ నెంబర్ అని అంటే ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 4 మాత్రమే ఉంది. ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి, ఆడ్ నెంబర్స్ 1, 7 ఉంది. సో ఇలా మనము టూ లిస్ట్ని సపరేట్ చేయాలి. ఇక్కడ అడిగింది ఏంటి, వాళ్ళు ఆడ్ నెంబర్స్ ఈవెన్ టూ డిఫరెంట్గా చేయమంటున్నారు. సో ఇది ఎలా చేయాలనేది మనము పైచామ్లో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ఫైల్ తీసుకోండి. ఫస్ట్ న్యూ పైథాన్ ఫైల్, ఈవెన్ అండ్ ఆడ్ అంటున్నాం కాబట్టి అదే ఇచ్చేస్తున్నాను. అయిపోయింది. సో ఫస్ట్ నేను ఏ అనే ఫైల్ తీసుకుంటున్నాను. ఇది ఎంటీ ఫైల్, ఎంటీ లిస్ట్. ఇది ఈ ఎంటీ లిస్ట్లో నాకు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలి కాబట్టి ఎన్ని కావాలి అంటే n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్. సో అది మీకు ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఇన్పుట్ ఆఫ్ డబుల్ కొటేషన్ ఎంటర్ హౌ మెనీ ఎలిమెంట్స్ యూ నీడ్. సో ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఆటోమేటిక్గా ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ ఐ అనే తీసుకుంటున్నాను, ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అంటే నెంబర్ ఎప్పటి నుంచైనా 1 కావాలి. ఈ 1కి ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇస్తున్నామో ఇంక్రిమెంట్ కావాలి కాబట్టి n+1 అని అంటున్నాను. దెన్ ఇండెంటేషన్ స్టార్ట్. ఇక్కడ ఒక లిస్ట్ నుంచి 2 లిస్టులు డివైడ్ అవ్వాలి కాబట్టి ఎంటీ లిస్ట్లోకి అన్నీ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈవెన్ ఆడ్ కావాలి కాబట్టి దీనికోసం నేనేం చేస్తానంటే ఎలిమెంట్స్ కావాలి కదండి, దానికోసము b ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ లిస్ట్ వాల్యూస్ అని అంటున్నాను. సో ఇప్పుడు ఎంటర్ లిస్ట్ అక్కడ ఎన్ని కావాలని అడుగుతున్నాము, దాన్ని రీడ్ చేసుకున్నాము. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి అని అంటే నేను ఏదైతే ఉందో ఏని అపెండ్ చేస్తున్నాను. నేను అపెండ్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో అపెండ్ అయితే అక్కడ ఉన్నటువన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, బి ఇస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ప్రింట్ ద లిస్ట్ ఈజ్. సో ఇప్పుడు మీకు లిస్ట్ ఈజ్ అని అంటేనే మీకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఎందులో ఉన్నాయి అన్నీ, అందులో ఏలో ఉన్నాయి కాబట్టి కామా ఏ పెడుతున్నాను. ఇప్పుడు మనకు ఇంకొక 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా, 2 లిస్ట్. ఈవెన్ లిస్ట్ ఎంటీ తీసుకుంటున్నాను, ఆడ్ లిస్ట్ కూడా ఎంటీనే తీసుకుంటున్నాను. దెన్ యూ కెన్ రైట్ ద మెయిన్ లాజిక్. మీకు ఆ లాజిక్ ఐడియా ఉంటుంది. ఆ లాజిక్ నేను ఎలా రాస్తా అంటే దాన్ని కూడా ఫర్ జే ఇన్ ఏ అంటున్నాను. ఇప్పుడు ఏలో ఏమేమి ఉన్నాయి, ఏలో అన్నీ ఇప్పుడు మనకి ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. దెన్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ లాజిక్. ఏమని, ఇఫ్ జే మాడ్యూల్ 2 ఈక్వల్ టు 0 అయితే దెన్ ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఈవన్ డాట్ అపెండ్ అంటున్నాను. ఎందుకు, అపెండ్లో ఏమున్నాయి, ఈవన్కి సంబంధించినటువన్నీ వచ్చేయాలి. నెక్స్ట్ ఏం కావాలా, ఎల్స్. ఇప్పుడు ఈవన్ వచ్చేసింది. దెన్ మనం చేయాల్సింది ఏంటి, ఆడ్ డాట్ సేమ్ అపెండ్ ఆఫ్ జే అంటున్నాను. సో ఇప్పుడు మనము ప్రింట్ చేసుకొని చూసుకోవాలి అనుకుంటే దెన్ ప్రింట్ ఈవెన్ లిస్ట్ ఈజ్. ఎందులో ఉన్నాయి మొత్తం, ఆల్రెడీ ఈవెన్కి లింక్ ఇచ్చున్నాను కాబట్టి ఈవెన్కి వెళ్ళిపోతుంది. దెన్ ప్రింట్ ఆడ్ లిస్ట్ ఈజ్, ఎక్కడికి వెళ్ళాలి, ఆటోమేటిక్గా ఓడిటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు దీన్ని మనము సేవ్ చేసి
రన్ చేసాము అని అంటే సో మనకి ఏం కావాలనేది మీకు ఒక్కసారి అర్థమవుతుంది. జస్ట్ వాచ్ ఎన్ని ఎలిమెంట్స్ కావాలి. నేను 4 తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఎలిమెంట్ 2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 5 తీసుకుంటున్నాను. 6 తీసుకుంటున్నాను. 7 ఇది లిస్ట్ మొత్తం ఎంత 2, 5, 6, 7. సో దీంతో పాటు మనం ఏం చేయాలి చూడండి. ఎస్ ద లిస్ట్ ఈజ్ 2, 5, 6, 7 బట్ ఈవెన్ లిస్ట్ ఏముంది 2, 6 ఆడ్ లిస్ట్ వచ్చి 5, 7 ఉంది. అగైన్ ఇంకొక వాల్యూస్ ఏదన్నా తీసుకుందాం. అగైన్ రన్ చేసేటప్పుడు ఈసారి నేను 6 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. సో 2, 3, 4 తీసుకుంటున్నాను. 2, 2, 2 తీసుకుంటున్నాను. 5, 6, 7 తీసుకుంటున్నాను. 8, 7, 8 తీసుకుంటున్నాను. 5, 6, 7 తీసుకుంటున్నాను. లాస్ట్ వాల్యూ 800 తీసుకుంటున్నాను. దెన్ చూడండి ద లిస్ట్ ఈస్ కంప్లీట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంతోపాటు ఇవన్నీ ఏంటి ఈవెన్. సో ఇవన్నీ ఏంటి ఆడ్ లిస్ట్. ఇవి జరగాలి అని అంటే మనం రాసిన లాజిక్ ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దాం. నేనేం చేస్తున్నాను ఎంప్టీ తీసుకుంటున్నాను. రన్ టైమ్‌లో తీసుకుంటున్నాను. ఈ లాజిక్ మీకు రేంజ్ ఫంక్షన్ మీద మీకు ఐడియా ఉండాలి. ఎంటర్ ఇన్‌పుట్ వాల్యూస్ తీసుకుంటున్నాను. దెన్ ఐయామ్ అపెండింగ్ ద వాల్యూస్. దెన్ ఆటోమేటికల్లీ ద లాజిక్ ఈజ్ సేమ్. ఈవెన్ సెపరేట్ అవ్వాలి. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే మీరు కింద కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ అండి.